of A we have discussed that the finally oxygen is in the cell. Okay, oxygen is now in the cell. So the term refers to the pathway by which cells releases the energy from the chemical bonds of the food. How the energy is released from the food, whatever the food, proteins కానీ ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ. సో కెమికల్ బాండ్స్ అంటే ఏంటి? ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ అనుకోండి C6H12O6. సో ఈ 6 కార్బన్ ఆటమ్స్ హైడ్రోజన్ ఆటమ్స్ మధ్య ఉన్నది ఏంటి? కెమికల్ బాండ్సే కదా. సో ఈ కెమికల్ బాండ్స్ వెన్ దే ఆర్ గోయింగ్ టు దట్ pathway by which cells releases the energy, chemical bonds of the food. ఈ కెమికల్ బాండ్స్ లో నుండి మనకి ఏమొస్తుంది? ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో దట్ ఎనర్జీ హౌ ఇట్ ఈస్ రిలీజ్డ్, దట్ ఈస్ అవర్ సెల్యులార్ రెస్పిరేషన్. సో సెల్యులార్ రెస్పిరేషన్, వేర్ ద సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్? సెల్యులార్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ మన ప్లాంట్స్ లోనే జరుగుతుందా? యానిమల్స్ లోనే జరుగుతుందా? బ్యాక్టీరియాలో జరుగుతుందా? పోనీ మనకు ఎనర్జీ అంటే రెస్పిరేషన్ ఎందుకోసం జరుగుతుంది? ఎనర్జీ రిలీజింగ్. మరి ఎనర్జీ అందరికీ కావాలా, ఒక్కరికే కావాలా? డబ్బులు అందరికి కావాలి కదా, ఎనర్జీ కూడా అందరికి కావాలి. సో ఎవ్రీ ఆర్గానిజమ్స్ టు సర్వైవ్, బ్రతకాలంటే దానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే రెస్పిరేషన్ జరగాల్సిందే. ఓకే, రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరగాల్సిందే. So respiration takes place in all living cells. All living cells. అంటే ఏమొస్తాయి? That includes plants, animals, and ఇక మిగిలిన prokaryotes, eukaryotes అన్నీ వస్తాయి. Okay, all they are included. Prokaryotes, eukaryotes, everything is included. So all the living organisms, they do this cellular respiration. And in this cellular respiration, in prokaryotes, where it takes place? Cell is there. So cell లోపల న్యూక్లియస్, సైటోప్లాజం ఉంటుంది. Cytoplasm and one specialized structure, that is mitochondria. ఓకే, యూకారియోట్ సెల్స్ లోపల మైటోకాండ్రియా ఉంటుంది. సో ప్రోకారియోట్స్ లో మైటోకాండ్రియా ఉండదు. ఇఫ్ యూ టేక్ ద ప్రోకారియోట్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా లోపల మీసోజోమ్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. మీసోజోమ్స్. ఓకే, మీసోజోమ్స్, బ్యాక్టీరియా లోపల మీసోజోమ్స్ ఉంటాయి. మీసోజోమ్స్ ఆర్ కంపేర్డ్ విత్ ద మైటోకాండ్రియా. అంటే ఇక్కడ ప్రోకారియోట్స్ లోపల ఈ ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజం లో జరుగుతుంది. ప్రోకారియోట్స్ కి వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్రోకారియోట్స్? బ్యాక్టీరియా. ప్రోకారియోట్స్, ద యానిమల్స్ విచ్ lack the nucleus is not surrounded by the nuclear membrane. nuclear material ఉంటుంది కానీ పర్టికులర్ membrane ఉండదు. those organisms are called prokaryotes. ఇక్కడ సెల్యులార్ రెస్పిరేషన్ అన్ని ఆర్గానిజమ్స్ లో జరుగుతుంది, కానీ ప్రోకారియోట్స్ లోపల మనకి మైటోకాండ్రియా ఉండదు కాబట్టి సో దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద సెల్. ద ఎగ్జాంపుల్ ఈస్ బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ యూకారియోట్స్, what are the organelles? Site అంటే where the process is taking place. మనం చదివాము. What is the site of photosynthesis? ఎక్కడ సైట్? క్లోరోప్లాస్ట్ లో. స్పెసిఫిక్ గా ఎక్కడ? సో థైలాకాయిడ్స్ లోపల. ఓకే, సో ఇక్కడ సైట్ ఎక్కడ? సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. Mitochondria and the cytoplasm both are the sites of cellular respiration. Cellular respiration ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజం లో, మైటోకాండ్రియా లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? It is takes place in the all living organisms. And whether they are using the oxygen by utilizing, if they are using oxygen, that is aerobic respiration. So ఈ ప్రాసెస్ జరగడానికి if they are using oxygen,
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. దాన్ని ఏమనాలి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగితే దాన్ని ఏమంటామంటే ఏరోబిక్. ఏరోబిక్ రెస్పిరేషన్. ఓకే, ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, వెన్ హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్. ఒక సెల్ లోపల, యూకారియోటిక్ సెల్ లోపల ఆక్సిజన్ బాగా వచ్చింది. ఒక సెల్ మనకి అల్వియోలై నుండి ఆక్సిహిమోగ్లోబిన్ విడిపోయి ఇప్పుడు సెల్ లోపల ఆక్సిజన్ బాగా ఉంది. సో ఇక్కడ మైటోకాండ్రియా కూడా ఉంది. సో ఇక్కడ ఈ ఉన్న లిక్విడ్ పోర్షన్ మనం ఏమంటాము? సైటోప్లాజం. సో ఆక్సిజన్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్ తీసుకున్నా ఫైనల్గా ద ఫుడ్ మెటీరియల్స్ ఆర్ అసిమిలేటెడ్, అబ్జర్వ్డ్ బై ద స్మాల్ ఇంటెస్టైన్, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, విల్ లైక్. అక్కడ కూడా మనం అంటాం టు అబ్జర్వ్, ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. సో ఇట్ ఈస్ హ్యావింగ్ స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్. సో ఫుడ్ మెటీరియల్స్, మనం తిన్న ఫుడ్ మెటీరియల్స్ ఆఫ్టర్ ద డైజెషన్, ఆఫ్టర్ ద కంప్లీట్ డైజెషన్, దే ఆర్ గోయింగ్ టు బి అబ్జర్వ్డ్ బై ద again blood only the medium to transport the things. So they are absorbed by the villi. And అక్కడ ఫుడ్ మెటీరియల్స్, ఏ ఫుడ్ మెటీరియల్ అయినా ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్, ఇట్ ఈస్ చేంజెస్ ఇంటూ గ్లూకోజ్, C6H12O6. సో ఇక్కడ గ్లూకోజ్ ఏమవుతుంది అంటే ఇక్కడ సెల్లో ఒక ఫుడ్ మెటీరియల్స్ వచ్చింది C6H12O6. ఈ ఫుడ్ మెటీరియల్ ఏం కావాలి? ఆక్సిడైజ్ కావాలి. సెల్లోకి వచ్చిన ఆక్సిజన్ ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆక్సిజన్ తీసుకొని ఏమవుతుంది? ఇట్ ఫార్మ్స్ ద, మనకి రెస్పిరేషన్లో ఏమేమి రిలీజ్ అవుతాయి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, 6 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, అండ్ ఎనర్జీ వస్తుంది 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ. ఓకే, సో ఇది ఏరోబిక్ రెస్పిరేషన్. ఆక్సిజన్ ఉన్నప్పుడు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆల్ ద లివింగ్ సెల్స్ దే అండర్గో ద ఏరోబిక్ రెస్పిరేషన్. అవి ఎక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏం చేస్తాయి? ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఏమవుతుంది? ఆక్సిజన్, గ్లూకోజ్ ఆక్సిజన్ తో కంబైండ్ అయితే ఇది అవుతుంది. సో దీనికంటే ముఖ్యం, బిఫోర్ దిస్ సో అవర్ గ్లూకోజ్ ఈజ్ converted into pyruvic acid. Glucose converts into pyruvic acid. ఇది ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజం. గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. అది జరిగేది సైటోప్లాజం లోపల. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే గ్లైకోలిసిస్. This word is mentioned in the textbook, so there is a need to remember this word. ఈ వర్డ్ ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్లైకోలిసిస్, గ్లూకోజ్ అనేది కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ అనేది చేంజ్ అవుతుంది, గ్లూకోజ్ అనేది మారిపోతుంది. దేనిగా? పైరువిక్ యాసిడ్ గా. ఈ పైరువిక్ యాసిడ్ అనేది, దిస్ ఈస్ ద గ్లైకోలిసిస్ ఈస్ ఎ కామన్ ఫర్ ఏరోబిక్ అండ్ ఆక్సిజన్ లేనప్పుడు జరిగేది ఎనరోబిక్ రెస్పిరేషన్. దీంట్లో కూడా ఇది కామన్. సో ఇప్పుడు పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయింది. ఈ పైరువిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గివ్స్ ద వాటర్, ఎనర్జీ అండ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్. ఓకే, దిస్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏం చెప్తున్నాం? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, సో అవర్ గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పైరువిక్ యాసిడ్. అండ్ దిస్ పైరువిక్ యాసిడ్ మరి మైటోకాండ్రియాతో పని ఏంటి అని అంటారు. సో ఈ పైరువిక్ యాసిడ్ ఎంటర్స్ ఇంటూ ద మైటోకాండ్రియా. సో అది ఎంటర్ చేసి అక్కడ మైటోకాండ్రియాలో ఏం చేస్తుంది? అది ఇట్ అండర్గో ద క్రెబ్స్ సైకిల్. దిస్ వర్డ్ ఈజ్ నాట్ గివెన్ అమ్మా, దిస్ ఈజ్ నాట్ గివెన్, సో నో నీడ్ టు రిమెంబర్. సో క్రెబ్స్ సైకిల్. సో ఇక్కడ ఫైనల్ గా ఇక్కడికి పైరువిక్ యాసిడ్ అనేది ఎంటర్ అయిపోయి, పైరువిక్ యాసిడ్ సైటోప్లాజం నుండి ఇక్కడ మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయ్యి మనకు కావాల్సిన ఏటీపీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏటీపీ ఈస్ ప్రొడ్యూస్డ్. దిస్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఇన్ ద కేస్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్,
ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ లేనప్పుడు, ఆక్సిజన్ లేనప్పుడు, when oxygen is not available. So anaerobic, ఆక్సిజన్ లేనప్పుడు ఆర్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్, తక్కువగా ఉన్నప్పుడు, నో ఆక్సిజన్, ఆక్సిజన్ లేనప్పుడు, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇదే గ్లూకోజ్ ఏం కావాలి? సేమ్, కానీ ఇక్కడ మనం ఈ రియాక్షన్ లో ఆక్సిజన్ యాడ్ చేసాం, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, కానీ ఇక్కడ మనం ఆక్సిజన్ యాడ్ చేయము. ఈ గ్లూకోజ్ అనేది ఏమవుతుంది? బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఏం ఫామ్ చేస్తుంది? C2H5OH. దీన్ని మనం ఏమంటామంటే ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. ఇట్ ప్రొడ్యూసెస్ ద ఇథైల్ ఆల్కహాల్. మనకు రెస్పిరేషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ కంపల్సరీ, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఎనర్జీ అనేది 56 కిలో క్యాలరీస్. ఇప్పుడు మీరే చెప్పండి, వేర్ ద మోర్ ఎనర్జీ ఇస్ ప్రొడ్యూస్డ్? ఇక్కడ 686 కిలో క్యాలరీస్, whereas in the anaerobic respiration 56 calories means less amount of energy is produced. ఇక్కడ complete oxidation of food materials, complete oxidation. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంది కాబట్టి కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఫుడ్ మెటీరియల్స్ కంప్లీట్ గా ఆక్సిడైజ్ అవుతే, మనం తిన్న ఫుడ్ మెటీరియల్స్ అంతా వంట పడితే ఆక్సిడైజ్ అవుతే మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అది ఎయిరోబిక్ రెస్పిరేషన్ లోపల. ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు, ఆక్సిజన్ అవైలబుల్ లేనప్పుడు మన బాడీ లోపల, ప్లాంట్స్, యానిమల్స్ లోపల కూడా, యానిమల్స్ అండ్ సో ఏం జరుగుతుంది? అక్కడ ఇథైల్ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో మన బాడీ లోపల కూడా వెన్ వి రిక్వైర్ ద మోర్ ఆక్సిజన్, వెన్ వి రిక్వైర్ ద మోర్ ఎనర్జీ, కొన్ని సందర్భాలు ఉంటాయి. మనం బాగా రన్నింగ్ చేసినప్పుడు మనకి ఎక్కువ ఎనర్జీ, ఫాస్ట్ గా పరిగెత్తాలి, శ్వాస తీసుకునే అంత టైం కూడా లేకుండా పరిగెత్తాం. అలాంటప్పుడు ఎనర్జీ ఎక్కువ రిక్వైర్ అవుతుంది, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎక్కువ బాడీ వర్కౌట్ అయినప్పుడు. సో ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే అవర్ సెల్స్ అండర్గో ద ఎనరోబిక్ రెస్పిరేషన్. మన బాడీ సెల్స్ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగితే ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్. సో ఇక్కడ బేసిక్ డిఫరెన్సెస్, ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. 2 new terms are added to you. సో ఎయిరోబిక్ ఆక్సిజన్ అవైలబుల్ ఉన్నప్పుడు ఫుడ్ మెటీరియల్స్ కంప్లీట్ గా ఆక్సిడైజ్ అవుతాయి. ఆ గ్లూకోజ్ అనేది, గ్లూకోజ్ 6 మాలిక్యూల్, ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. గ్లూకోజ్ 6 మాలిక్యూల్స్, 6 ఆక్సిజన్ ఆటమ్స్ తీసుకుంటుంది, 6 కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. దానితో పాటు రెస్పిరేషన్ అంటే వాటర్ వస్తుంది, వాటర్ వేపర్స్ వస్తాయి, ఆక్సిజన్ వస్తుంది, హీట్ రిలీజ్ అవుతుంది అండ్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ 686 కిలో క్యాలరీస్ వస్తుంది. అండ్ గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది ఫస్ట్, దాన్ని మనం గ్లైకాలిసిస్ అనుకున్నాం. ఓకే, క్రెబ్స్ సైకిల్. సో నెక్స్ట్ there is a flow chart is given, which is given in the textbook. Textbook లో ఈ flow chart ఇచ్చారమ్మా. So with this we can easily understand what is aerobic and anaerobic respiration. So glucose, whatever the food materials we are taking, so that is converted into glucose. Glucose is converted into pyruvic acid. So where it takes place in the cytoplasm, cell lopala. So cell lopala, cytoplasm lopala glucose అనేది pyruvic acid గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ pyruvic acid గా కన్వర్ట్ అయిన తర్వాత, అంటే pyruvic acid గా కన్వర్ట్ అయ్యేది ఏరోబిక్, ఎనరోబిక్ రెస్పిరేషన్ రెండింటికి గ్లైకాలిసిస్ అనేది జరుగుతుంది. అంటే ద గ్లైకాలిసిస్ is common for both aerobic and anaerobic. Aerobic, anaerobic respiration లో గ్లైకాలిసిస్ అనేది కామన్ ప్రాసెస్. ఓకేనా? అండ్ ఇంకా వీటిలో కామన్ ప్రాసెస్ ఏముంది? రెండిట్లలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అండ్ రెండిట్లలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో CO2 అండ్ ఎనర్జీ రిలీజింగ్, ఇవి కామన్ రెండిట్లలో మనకు కనిపించేది. సో ఇక్కడ
when oxygen is available, oxygen అనేది available ఉన్నప్పుడు or oxygen available in the presence of oxygen, aerobic respiration will takes place, and in the aerobic respiration water, carbon dioxide, water and energy is released. సో ఆ ఎనర్జీ కూడా ఎంత అని చెప్పాము, 686 కిలో క్యాలరీస్ అని చెప్పాము. ఓకే, సో ఇది ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్, in that respiration complete oxidation of food materials will take place and more amount of energy is released. So and in the fermentation, absence of oxygen, low amount of oxygen, anaerobic respiration, the new word, new term is given, that fermentation. ఏమవుతుంది, కొన్ని బ్యాక్టీరియాలు లాక్టోబాసిల్లస్, ద బాసిల్లస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కర్డ్. పెరుగు మనకు లాక్టోబాసిల్లస్, పెరుగులో ఉండే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్, యూస్ఫుల్ బ్యాక్టీరియా టు హ్యూమన్. సో లాక్టోబాసిల్లస్ ఏమవుతుందంటే, లాక్టోబాసిల్లస్ లో ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పెరుగును తోడుపెట్టినప్పుడు సో అక్కడ కర్డ్లింగ్ అవుతుంది. కర్డ్లింగ్ టేక్స్ ప్లేస్ బికాస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ దీస్ లాక్టోబాసిల్లస్. ఆ లాక్టోబాసిల్లస్ పెరిగినప్పుడు ఆక్సిజన్ అనేది ఉండనప్పుడు అది ఆక్సిజన్ లేదు అంటే ఏ రెస్పిరేషన్ జరుగుతుంది, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది, దానితో పాటు లాక్టిక్ యాసిడ్ అనేది వస్తుంది. ఇది లాక్టిక్ యాసిడ్ రావడం అనేది ఎప్పుడైనా హ్యూమన్స్ లో జరుగుతుందా, మన లోపల జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, వెన్ వీ డూ ద విగరస్ ఎక్సర్సైజ్. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎక్కువ రన్నింగ్ ఇట్లాంటివి చేసినప్పుడు, మనకి ఎక్కువ ఆక్సిజన్ తీసుకోలేకుండా పని చేసినప్పుడు, ఆక్సిజన్ కూడా తీసుకున్నంత టైం లేకుండా పని చేసినప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే అవర్ బాడీ సెల్స్ అండర్గో ద ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఫస్ట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి, తర్వాత ఆక్సిజన్ తీసుకుంటారు. ఓకే, సో ఎప్పుడైనా పరిగెత్తిన వ్యక్తిని చూడండి, బాగా పరిగెత్తుతాడు స్పీడ్గా పరిగెత్తుతాడు, లాస్ట్ కింద కూర్చొని నోరు తెరిచి ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాడు. అంటే అర్థం ఏంటి, సో హిస్ బాడీ సెల్స్ అండర్గో ద ఎనరోబిక్ రెస్పిరేషన్. అనిమల్స్ లోపల బాడీ సెల్స్ ఎప్పుడైతే ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుందో ఆ టైంలో అనిమల్స్ ఎనరోబిక్ రెస్పిరేషన్ లోపల మనకి లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. అనిమల్స్ లోపల ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగితే లాక్టిక్ యాసిడ్ వస్తుంది. అదే బ్యాక్టీరియా లాంటి వాటి లోపల ద ప్రాసెస్ ఆఫ్ బ్యాక్టీరియా రెస్పిరేషన్ బై ఎనరోబిక్ మెథడ్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్. అదే ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగితే బ్యాక్టీరియా లోపల కొన్నిట్లలో ఇథనాల్ ఆర్ ఇథైల్ ఆల్కహాల్, C2H5OH, ఇథైల్ ఆల్కహాల్. అంతకుముందు అది చెప్పింది మేడం, ఇక్కడ ఇది రాస్తుంది అనుకోవద్దు, బోత్ ఆర్ సేమ్. ఇథైల్ ఆల్కహాల్, ఇథనాల్ రెండు సేమ్. ఇథనాల్ ఆర్ ఇథైల్ ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్, ఎనర్జీ ఈస్ట్. మనము when we fermented the doughs of idli dosa, ఓకే, పిండిని పులియబెడతాం, పులిసినప్పుడు దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అట్లానే వదిలేస్తే ఇంకా కంపు వాసన వస్తుంది, ఒక రకమైన ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. అంటే అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటిది, ఫర్మెంటేషన్. ఓకే, ఫర్మెంటేషన్. ఇడ్లీ దోశ పిండి పులియడంలో ఉన్న ప్రాసెస్ ఏంటిది, ఫర్మెంటేషన్. అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఇన్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల ఫర్మెంటేషన్ ప్రాసెస్, దాన్ని ఆ ప్రాసెస్ ఏమంటున్నాం, ఫర్మెంటేషన్. బ్యాక్టీరియాలో జరిగే ఎనరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్. ద ప్రాసెస్ ఆఫ్ బ్యాక్టీరియా రెస్పిరేషన్ బై ఎనరోబిక్ మెథడ్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్. ఓకే, ఫర్మెంటేషన్ అంటే అర్థమైంది, ఇడ్లీ దోశ పిండి అని రాయొద్దు. ఇట్లా బ్యాక్టీరియాలో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫర్మెంటేషన్ అంటాం. ఆ బ్యాక్టీరియా వెన్ ఇట్ అండర్గోస్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు దాంట్లో వచ్చేది ఏంటి, ఇథనాల్, ఇథైల్ ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్, ఎనర్జీ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ఈస్ట్ ఇచ్చాడు, ఈస్ట్. ఓకే, ఈస్ట్ ఇచ్చాడు. సో దిస్ ఈస్ అబౌట్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. వెదర్ ఇట్ ఈస్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఆర్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఏ రెస్పిరేషన్ అయినప్పటికీ మనకు ఎనర్జీ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్, ట్రైఫాస్ఫేట్ అంటే 3 ఫాస్ఫేట్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫాస్ఫేట్ బాండ్స్. ఈ ఎనర్జీ స్టోర్ అనేది ఫాస్ఫేట్ బాండ్స్ రూపంలో ఉంటుంది. when these phosphate bonds are broke down, phosphate bonds broke అయితే then we get the
energy. Okay, then we get energy. So e energy 1 ATP equal to 7200 kilocalories. Okay, 1 ATP equal to 7200 calories. Okay, calories ATP equal to. Okay, this is about cellular respiration. So energy is stored in the form of ATP. And most important, mitochondria are known as the powerhouses of cell. Powerhouses of cell. దీని గురించి you know very well. You are studied in the 9th class also. ATP ఏమవుతుంది? ATP stored in the mitochondria. మైటోకాండ్రియా ఇట్లా తీస్తే మళ్ళీ అమీబా అనుకుంటే కష్టం. సో మైటోకాండ్రియా మీకు తెలుసు కదా, క్రిస్టే స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో ఈ మైటోకాండ్రియాలో మనకు ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ మైటోకాండ్రియా మనం ఏమంటున్నాం? పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. మైటోకాండ్రియా ఆర్ నోన్ యాజ్ ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో దీనిలో జరిగే ప్రాసెస్ క్రిప్ట్ సైకిల్ అది అవసరం లేదు. సో గ్లూకోజ్ ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఒకసారి కమ్ బ్యాక్ టు ద ప్రాసెస్. సో మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం. నాస్ట్రిల్, నాసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్ అండ్ ట్రాకియా, బ్రాంచియోల్స్, బ్రాంచెస్, ఇక్కడ నుండి అల్వియోలేకి వచ్చింది. అల్వియోలేలో డిఫ్యూజన్, బై ద డిఫ్యూజన్ మెథడ్ హిమోగ్లోబిన్ తో ఆక్సిజన్ బైండ్ అయిపోయి టిష్యూస్ లోకి వచ్చింది. ఫ్రమ్ ద టిష్యూస్ నుండి ఫ్రమ్ టిష్యూస్ ఇట్ రీచెస్ టు ద సెల్స్. సెల్కి వచ్చిన తర్వాత సెల్ లోపల సైటోప్లాజంలో ఏం జరుగుతుంది? గ్లైకాల్స్. ఆల్రెడీ మనకు వచ్చిన ఫుడ్ మెటీరియల్స్ ఉంది. ఆ ఫుడ్ మెటీరియల్స్ ఆల్రెడీ ఏమవుతుంది? ఆ ఫుడ్ మెటీరియల్స్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయి పైరువిక్ యాసిడ్ గా మారిపోయింది. ఇక్కడ కూడా ఆక్సిజన్ అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే మైటోకాండ్రియాలోకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ అనేది ఇంట్లో అవుతుంది. సో సైటోప్లాజం ఏరోబిక్, ఇక్కడ ఆక్సిజన్ ఉంటే ఏరోబిక్ రెస్పిరేషన్, లేకపోతే ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగితే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగితే అది ఫర్మెంటేషన్ అయితే బ్యాక్టీరియాలో జరుగుతుంది. దాన్ని పులియడం ప్రాసెస్ అంటాం, ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇథైల్ ఆల్కహాల్ అన్నా ఇథనాల్ అన్నా సేమ్. అండ్ లాక్టిక్ యాసిడ్ అనేది యానిమల్స్ లోపల రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనము ఎక్కువ ఆటలు ఆడినప్పుడు మనకు పెయిన్స్ వస్తున్నాయి, లెగ్ పెయిన్స్, ఇన్ని పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్స్ అనేవి ఏంటంటే బ్లడ్ లో అట్లనే ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ కొంచెం లేజీ ఫీల్ అనమాట. సో లేజీగా ఏం చేస్తుంది? ఇట్ ఈస్ అక్యుములేటెడ్ ఇన్ ద బ్లడ్. ఆ అక్యుములేటెడ్ స్ట్రీమ్ అది అడ్డుకుంటుంది అన్నట్టు బ్లడ్ వెజల్స్, బ్లడ్ ఫుడ్ కొంతసేపు వరకు ఉంటుంది. అది ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో అప్పుడు ఆ లాక్టిక్ యాసిడ్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతుందో మనకి పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ గెట్ ద పెయిన్ ఇన్ ద మజిల్స్ డ్యూరింగ్ ఆఫ్టర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. So cellular respiration. Ipputa, the term refers to the pathway by cells release the energy from chemical bonds. ఇక్కడ ఫుడ్ మెటీరియల్స్ ఉంది. ఆ ఫుడ్ మెటీరియల్స్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయింది. అవి బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ మెటీరియల్స్ నుండి వీఆర్ గెటింగ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. సో ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఎనర్జీ కరెన్సీ, సెల్ కరెన్సీ, సెల్ లో ఉన్న డబ్బులు అనమాట. ఏటీఎం లాగా ఏటీపీ, ఏటీఎం అని రాయొద్దు, ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని రాయాలి. ఏటీపీ ఈజ్ ఈక్వల్స్ 7200 kilocalories. దిస్ ఈజ్ అబౌట్ సెల్యులార్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ అంటే ఇప్పటి నుండి ఇట్ ఈస్ నాట్ ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్ ప్రాసెస్ కాదు. ఇట్ ఈస్ ద ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్, ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ టు గివ్ ద energy. Okay, I hope you understood. Thank you.